ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రధాన రాజకీయ పార్టీ అధినేత మీడియా సంస్థపై యుద్ధం ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు భారీ షాక్ ఇస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు జూబ్లీహిల్స్లోని ఏబీఎన్ కార్యాలయం ముందు భారీ ధర్నాకు దిగాయి. అమరావతి రాజధాని అంశంపై జగన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ ఏబీఎన్ కథనాలు ప్రసారం చేసిందని, అలాగే మహిళలు కించపరిచేలా రాధాకృష్ణ రాతలు ఉన్నాయని ఆరోపిస్తూ వైసీపీ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. హైదరాబాద్లోని ఏబీఎన్ ఆఫీస్ వద్ద ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జగన్ పిలుపుతో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్, మెరుగు నాగార్జున, లక్ష్మీ పార్వతి వంటి కీలక నేతలు తమ అనుచరులతో కలిసి కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. రాధాకృష్ణ అనుసరిస్తున్న జర్నలిజం విలువలు లేదని, కేవలం ఒక పార్టీని కొమ్ము కాస్తూ ప్రత్యర్థి పార్టీని అప్రతిష్ట పాలు చేయడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. ముఖ్యంగా రీసెంట్గా ప్రచురితమైన వీకెండ్ కామెంట్స్ బై ఆర్కే శీర్షికలో జగన్ ప్రతిపాదించిన మావిగన్ ప్రాజెక్టును తప్పుగా చిత్రీకరించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ స్వయంగా ఈ ధర్నాలో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న మీడియా సంస్థలను గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. ప్రజల పక్షాన నిలబడాల్సిన మీడియా ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం అబద్ధాలను వండువాడుతుందని ఆయన విస్మరించారు. ఏబీఎన్ రాధాకృష్ణ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, అప్పటి వరకు తమ పోరాటం ఆగదని కార్యకర్త నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది. మీడియా స్వేచ్ఛను అణిచివేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఖండించారు. ఏబీఎన్ కార్యాలయంపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపేట అని వారు అభివర్ణించారు. రాధాకృష్ణ వంటి ధైర్యవంతుడైన ప్రతి పాత్రికేయుడిని భయపెట్టేయడం జగన్ వల్ల కాదని వారు ఎద్దేవా చేశారు. మొత్తానికి ఈ ధర్నా ఏపీ రాజకీయం తెలంగాణ రాష్ట్రాలను పెనుదుమారం రేపింది. మీడియా మరియు రాజకీయ పార్టీల మధ్య నెలకొన్న ఈ ఘర్షణ రాబోయే రోజుల్లో ఏ మలుపులు తిరుగుతుందో ఉత్కంఠత అందరిలోనూ నెలకొంది. మీడియా హౌస్ల ముందు రాజకీయ నాయకుల నిరసన జర్నలిజం మరియు రాజకీయం మధ్య ఉండే సన్నని గీతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ భారీ షాక్ నుండి ఏబీఎన్ రాధాకృష్ణ ఎలా కోలుకుంటారో, అలాగే జగన్ తన పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి.